గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు ఏమైతుందంటే పొద్దున్నే లేచాం, 7 అవుతుంది. రాత్రి లేట్గా పడుకున్నాం కాబట్టి పొద్దున్నే తొందరగా లేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. కానీ ఇక్కడ వెదర్ మాత్రం చాలా బాగుంది. ఎంత బాగుందంటే నిజంగా సౌండ్స్ వస్తున్నాయి మంచిగా. ఆ వాటర్ ఫాల్ సౌండ్ స్లో అయిపోయింది మొత్తం అంతా. చాలా అందంగా ఉంది ప్రకృతి మాత్రం. పక్కన కోడి అయితే చాలాసేపు నుంచి 3 గంటల నుంచి అడుస్తుంది నాకు. నైట్ ఇట్లా ఇక్కడ పడుకున్నాం అనమాట లోపల. సో ఇక్కడ ఒక ఆవు, ఒక కోడి, ఒక కుక్క, ఒక పిల్లి ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒక ఏనుగు కూడా ఉంది. ఆడ ఎవరో చూడండి మీరు, వైట్ షర్ట్ వేసుకుని ఈడ మేము ఇడున్నామా, వాళ్ళు పడుకున్నారు. ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు, ఒక మనిషి ఏమో అంత పైన నుంచి ఏం చేస్తున్నాడేమో మనకు తెలుసు. ఇది మాత్రం ప్రకృతి అన్నమాట. జగమ్మ మేము స్టే చేసిన ఏం లేదనమాట. అంటే లోపల కొంచెం పర్లేదు, ఓకే ఉండొచ్చు. నిద్రపోవడానికి అయితే పర్లేదు, నిద్రపోవచ్చు. ఈరోజు మంచిగా మేము యాక్చువల్లీ వేరే ఇక్కడ పనిచేసే వాళ్ళది, మేము ట్రెక్లో సగంలో ఆగిపోయాము కదా. సో అందుకని ఈ ప్లేస్ వాళ్ళు ఇచ్చారనమాట మాకు పడుకోవడానికి. పాపం చాలా చేశారు. నైట్ వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టారు. అండ్ దెన్ నీట్గా పడుకోవడానికి ఫుల్ అంతా సెట్ చేశారు. చాలా బాగుండే. సో స్వీట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా సో ఇప్పుడు మేము మోస్ట్లీ ప్లాన్ ఏంటో ఇంకా తెలీదు. ప్రజెంట్ అయితే కొంచెం టైర్డ్ అనేది పెద్ద టైర్డ్గా కూడా లేము. ఇట్ వాజ్ అ ఫన్ ట్రెక్. కొంచెం ఒక 1 hour చేస్తే భీమశంకర్ వెళ్ళిపోతాము. సో చూసి ఆ పైన చూపించు, ఆ పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కనపడలేదు మీకు ఇంకా సరిగ్గా. యాక్చువల్గా దాటిపోవాలి. ఆ మేఘాలలో కమ్ముకుపోయినవి మిత్రబిందాలు మేఘాలలో కమ్ముకుపోయినట్టు మా ఆవిడ కూడా మేఘాలలో కమ్ముకుపోయింది. అని రాత్రి కనపడకుండా దాటి. సో ఆ పైకి వెళ్ళాలన్నమాట. మ్యాక్సిమం ఒక 1 hourలో వెళ్తామేమో అనుకుంటున్నాము. వెళ్ళి మళ్ళీ ట్రెక్ డౌన్ చేయడానికి ఒక 3-4 hours పడుతుంది అనుకుంటా. సో మళ్ళీ కిందకి వెళ్ళిపోయి విల్ కలెక్ట్ అవర్ లగేజ్. అక్కడి నుంచి మోస్ట్లీ విల్ స్టార్ట్ బ్యాక్ టు హైదరాబాద్. చూద్దాం. కూర్చొని హాయిగా చాయ్ తాగుతుంది మా ఆవిడ. ఆ కొండలను చూసుకుంటా మంచిగా పక్కనే ఎంజాయ్ చేస్తుంది. చూడండి, ఈ టెంట్లోనే పడుకుంది రాత్రి. అలా పైదా కొండలు ఉన్నాయి. అలా చూసుకుంటా కాఫీ తాగుకుంటా ఎంజాయ్ చేస్తుంది. పా పొట్టిది చూడండి నిలబడింది. దోమలు దండిగా ఉన్నాయి, జాగ్రత్త. ఉన్నా కదప్పా. చూడండి గాయస్, మేము చాలా పైన ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న కింద ఇండ్లు కనిపిస్తుంది కదా, ఈ ఇండ్లే అనమాట. అవన్నీ మేఘాల పైన వచ్చేసాం. మేఘాలు మా కింద వెళ్తున్నాయి అదనమాట. ఇక్కడ జారితే ఏం లేదు, ఇంకా లోయనే. గైస్ కమ్ ఆన్ గైస్. గైస్ హౌ డిడ్ యు గో గైస్? స్టేట్ కదా, ఏం జారదు. అది జారట్లేదురా, వచ్చేసి నడుచుకుంటా. ఇదనమాట. ఇది మాత్రం, ఈ వాటర్ ఫాల్ మాత్రం
ఒక్కొక్కరికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి చుక్కలు నేను ఎప్పుడు చూడలేదు. సో అక్కడే ఉన్నాం మేము. ఇక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది కదా, ఇక్కడ వి స్టేడ్ నా. ఇప్పుడు ఫుల్ అక్కడి నుంచి చూపించిన కొండ మీద ఎక్కేసాం. ఇవన్నీ చూపిస్తున్నాం కదా, అవన్నీ క్లౌడ్స్ అనమాట. లిటరలీ మేము క్లౌడ్ లోపల ఉన్నాము. అవతల వాళ్ళకైతే మేమేం కనిపించాం, క్లౌడ్ లోపల ఉన్నట్టు కనిపిస్తాం. చూడండి క్లౌడ్స్ ఎట్లా వెళ్తున్నాయో స్లోగా. వర్షం పడుతుంది. స్టార్టెడ్ రైనింగ్. तुम्ही जी रूम घेतलेली बघ तीच आमची रूम होती पण तिथं रेंजच नव्हती आम्हाला. रेंज होती. గైస్ వర్షం కనిపిస్తుందా మీకు? ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ చిన్నగా డ్రిజిల్ అవుతుంది అనమాట. ఇట్స్ రియలీ నైస్. గాయస్ వర్షము, ఈ కొండలు అసలు చాలా కష్టము. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. చూడండి మాకు అసలు ఏం కింద నుంచి ఏం కనపడలేదు. వర్షం పడుతుంది. మా దారిలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఆస్వాదించి మనం ముందు దాకా వెళ్తున్నాం. అసలు ఎక్కడ వెళ్తున్నాం చూడండి. ఈ లోపల మాత్రం మీకు ఏం కనపడకుంటే తప్పులేదు, ఎందుకంటే అంతా ఫాగ్తో నిండిపోయింది కాబట్టి. గైస్ వి ఫైనల్లీ రీచ్డ్ ప్లేస్. ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వచ్చాము. ఇంకా వెళ్ళలేదు లోపలికి. ట్రెక్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, అంటే 1 వే కంప్లీట్ అయింది. అండ్ సౌండ్ వచ్చినా చూడండి, ఫుల్ వర్షం ఉంది. ఇక్కడ ఒక రేంజ్లో వర్షం పడింది. అందరం తడిసిపోయాం. ఇప్పుడు యాక్చువల్లీ మా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ అయిపోయి, ఏదో ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్లోనే బ్లాక్ చేస్తాం అనమాట. నో ఎలక్ట్రిసిటీ, నథింగ్. ఓ గాడ్, అసలు సరియల్ ఎక్స్పీరియన్స్ ఇది. అయితే షివర్ అవుతున్నాం అందరం, కానీ చాలా బాగుంది. కానీ నిజంగా షివర్ అవుతున్నాం, ఎందుకంటే ఒకవైపు క్లౌడ్స్, ఒకవైపు వాటర్, ఒకవైపు ఈ చలి మొత్తం ఒకటేసారి చంపేస్తున్నట్టు ఉంది. కాబట్టి మీరు మా బ్యాక్ సైడ్ జరిగింది చూపిస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం మా పరిస్థితి రేంజ్లో పడుతుంది అనమాట. వచ్చాక వీఆర్ డూయింగ్ ఫస్ట్ థింగ్ ఇస్ మొక్కజొన్న. ఎంత తిరుగుతున్నామంటే ఎక్కడ కనిపించలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించింది. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫస్ట్. హే, ఎలా ఉంది అసలు? తింటున్నాను. పొగలు వచ్చిన నోట్లో పెట్టిన చూడండి. పొగలు వచ్చిన నోట్లో పెట్టడం అంటే ఇదే ఫస్ట్ టైం. అయినా ఏం తెలియట్లే, అంత చల్లగుంది. తింటావా? నో దే పెయిడ్ నో. ఈరోజు నా యాక్చువల్గా నాది వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేశాను నేను. ఏం చేసావు? నీది నా జాకెట్ వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేశాను. దట్స్ వై ఇది నేను వేస్తున్నాను. చూడండి, ఇది పర్సనలైజ్డ్ రెయిన్ కోట్స్ అన్నమాట. నా రీసైక్లింగ్. చిన్నప్పుడు మా స్కూల్ పోయేటప్పుడు ఇట్లనే పోయేటోళ్ళం మేము. జాదులో ఉన్నాడు ఈయన గోని సంచి చేసుకొని. యా గైస్, ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 7 అట్లా అవుతుంది. ఫుల్ పిచ్ డార్క్ అయిపోయింది అనమాట. ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది వెళ్ళేసరికి. సో ఈలోపు మా వాళ్ళందరూ
ఫైనల్లీ టార్చెస్ దగ్గరకు వచ్చేసాం. టార్చ్ పెట్టుకుని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా వర్షం కూడా పడుతుంది చూడండి. మై గాడ్, భయపడుతున్నారు వీళ్ళు. ఓకే చలో గైస్, లెట్స్ గో. పద టార్చ్ చేసుకుని పదండి. గుడ్ మార్నింగ్ గైస్, వి జస్ట్ గాట్ అప్. అందరు ఎట్లా పడుకున్నామంటే అస్సలు మినిమం ఎవరికి తెలియలేదు. ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. నైట్ వచ్చి పడుకుని పోయాము. అండ్ దెన్ ఇప్పుడు లేచి విల్ స్టార్ట్ టు హైదరాబాద్. ఐ జస్ట్ గాట్ అప్, డూయింగ్ మై బ్రష్. నాకేనా చాయ్ అది? Yes. You have it. Garam garam chai. రాజు వాడు పోటీలు పెడతారు రన్నింగ్ డేస్. దాంట్లో వాడే గెలిచాడని కాలుస్తుంటాడు అనమాట. దాంట్లో డిక్టేటర్. దాంట్లో వాడు ఫోటోలు పెట్టుకుంటుంటాడు బెడ్రూమ్లో అందరు. రాజు నాట్ బ్యాడ్ అట్ ఆల్. నిన్న ఏం అంత మంచిగా అనిపించలేదు. నిన్న యాక్చువల్లీ స్ప్రౌట్స్ వేస్తారు కాబట్టి ఇది వాళ్ళ బటర్ చేశారు కదా. చూడండి అసలు వర్షం సౌండ్ వినిపిస్తుందా మీకు? చాలా బాగుంది. నాకు ఇలాంటి జంక్ ఫుడ్ తినాలంటే మనం మా ఊర్లో తినే బూందీ అంటారు. దిస్ వాజ్ ఆ స్టే. అయిపోయింది ఈరోజు, ఖాళీ చేసేస్తున్నాం. ఏ సో వి ఆల్ కేమ్ అవుట్. ఎస్, దిస్ ఇస్ అవర్ లగేజ్. అంతా ట్రెక్కర్స్ ఉన్నాం మేము. మినిమం తగ్గేదే లేదు అసలు. కంపు బ్యాగులతో కప్పు కట్టుకుంటూ ఫుల్. యా డన్. హీస్ డూయింగ్ ద లాస్ట్ చెక్స్. వెళ్ళి ఇంకా ఏవో తీసుకొస్తున్నాడు. లాస్ట్ ఇక్కడ నుంచి మేము ఇంకా హైదరాబాద్ వచ్చేస్తున్నాం. లాస్ట్ మేము స్టే చేసిన ఇల్లు ఇదే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మేము పూణే వెళ్ళి పూణే నుంచి అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నాం. ఈ ట్రిప్ ఇక్కడతో సమాప్తం. Yes, our trip ends here. I hope you guys enjoyed the video. If you did, please don't forget to like, share and subscribe to our channel. కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. Yes.